నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తథాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఆంజనేయ స్వామి గురించి మనకి ఎన్నో రకరకాల చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉపాసన చేయొచ్చా చేయరాదా, మంగళవారం ఆంజనేయ స్వామికి ఉపవాసం ఉండాలా లేదా శనివారం ఉండాలా, ఈ విధంగా ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి. మన సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు త్రీ జగద్గురు పీఠం వారసురాలు చైర్మన్ మైలవరపు నాగమణి గారు. అమ్మతో మాట్లాడదాం, మనకున్న సందేహాలన్నిటినీ నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ ఆంజనేయ స్వామిని ఒక్కసారి మనం జై శ్రీ ఆంజనేయం అనుకుందాం. జై శ్రీ ఆంజనేయ. జై శ్రీ ఆంజనేయం ఎంతో ధైర్యం అనిపిస్తుంది అమ్మ. ఒక్క చిన్న పదం మనం అనుకుంటే ఆంజనేయ స్వామికి శ్రీరాముడు బలం, మనం ఒకసారి శ్రీ ఆంజనేయం అని అనుకుంటే మనకి ఎంతో బలం, మనకి బలం. అవును. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే, అంటే చిన్నపిల్లలకు కూడా ఇంక్లూడ్ శ్రీ ఆంజనేయం అంటే ఆంజనేయ స్వామి గురించి పూర్తిగా తెలియదు, కానీ వాళ్ళకి ఆంజనేయుడు అంటే ఇష్టం. అంటే భయపడరు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా లేదు నాతో పాటు జై ఆంజనేయ అనుకుంటూ. అవునవును. మనం కూడా చిన్న చిన్న అంటే చిన్న పిల్లలకు కూడా లాకెట్ వేస్తాం ఆంజనేయ స్వామి. అయితే ఒకసారి మనం మహిళల విషయానికి వస్తే, మహిళలు ఆంజనేయ స్వామికి ఉపాసన చేయకూడదు అని అంటారు. ఎందుకమ్మా? ఎక్కడ లేదు, ఏ శాస్త్రంలోనూ ఆడవాళ్ళు ఆంజనేయ స్వామి ఉపాసన చేయకూడదని ఎక్కడా లేదు. మధ్యలో పుట్టుకొచ్చింది. ఏ శాస్త్రంలోనూ ఎక్కడా చెప్పబడి లేదు. మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు చక్కగా. స్వామివారిది మీరు మూలమంత్రం చేసుకుంటారా, అనుష్ఠానం చేసుకుంటారా, పూజాది కార్యక్రమాలు చేస్తారా, అభిషేకాలు చేస్తారా, ఏం చేసుకుంటారో మీ పరిధిని అనుసరించి మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అన్నీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అమ్మ ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అంటారు, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటాడు అని అంటారు. కానీ కొన్ని గుళ్ళు ఆంజనేయ సమేత సువర్చలాదేవి అని గుళ్ళు ఉంటాయి. ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి వైవాహిక జీవితం బాగుంటుంది, సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆ విధంగా కూడా మనం వింటూనే ఉంటాం. మరి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటారు, ఇక్కడనేమో సతీ సమేతుడై ఉంటాడు. ఒకసారి చెప్తారా అమ్మ మాకు? చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా మందికి ఇది సందేహం. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటారు కదా, మళ్ళీ ఏమిటి అమ్మవారు అంటారు అని. అవును. సువర్చలాదేవి అని స్వామివారికి భార్య. ఈ సువర్చలాదేవి సూర్యుని యొక్క కుమార్తె, సూర్య భగవానుడి యొక్క కుమార్తె సువర్చలాదేవి. ఆంజనేయ స్వామివారు సకల విద్యలు సూర్యనారాయణమూర్తి దగ్గరే నేర్చుకున్నారు. ఆయనతో పాటు సూర్యాస్తమయం సూర్యోదయం టైంలో ఆయనతో పాటు పయనిస్తూ ఆయన సకల విద్యలు నేర్పుతూ ఉంటే ఈయన వారి దగ్గరే సకల విద్యలు నేర్చుకున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామికి గురువు సూర్య భగవానుడు. అయితే ఒకానొక విద్య దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మచారి పనికిరాడు, గృహస్థై ఉండాలి. ఓకే. అప్పుడు స్వామివారు సూర్య భగవానుడు అన్నారనమాట, నాన్న ఆంజనేయ నీకు ఈ విద్యను నేను నేర్పాలంటే నువ్వు గృహస్థై ఉండాలి, బ్రహ్మచారికి ఈ విద్య నేర్పడానికి వీలు కాదు అని అన్నారు. అప్పుడు స్వామి ఏం మాట్లాడతారు, అప్పుడు మళ్ళీ సూర్య భగవానుడు అన్నారనమాట, నా కుమార్తె అయిన సువర్చల నీకు ఇచ్చి వివాహం చేసి నీకు ఈ విద్యను నేను నేర్పుతాను అని. అట్లా సూర్యుడి యొక్క కుమార్తె సువర్చలని ఆంజనేయ స్వామి వారి వివాహం చేసుకోవటం, సూర్య భగవానుడు సాక్షాత్తు తన శిష్యుడైన ఆంజనేయ స్వామికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆంజనేయ స్వామి వారి రామసేవలో ఇక్కడే ఉంటారు, తండ్రి దగ్గరే సువర్చల అమ్మవారు అక్కడ ఉంటుంది. ఒక కళ్యాణం అయ్యే వరకు మాత్రమే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఛాయ్ అనమాట. సువర్చల అంటే ఒక పెద్ద దివ్యమైన తేజస్సు అని కూడా అర్థం అన్నమాట. కాబట్టి అమ్మ తండ్రి దగ్గరే సూర్య భగవానుడి దగ్గరే ఉంటుంది, ఈయనేమో రామసేవలో ఇలా ఉంటున్నారు. కాబట్టి మనకి అనేక ఆధారాలు పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పరాశర సంహితలో కానీ ఎక్కడైనా సరే సూర్య భగవానుడికి కూతురు ఉందని, ఆయన కూతుర్ని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి వివాహం జరిగిందని మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. పురాణాలు ఇతిహాసాల్లో కూడా చెప్పడం జరిగింది. చాలా చోట్ల గుళ్ళల్లో సువర్చలా సహిత హనుమంతుల వారికి కళ్యాణ మహోత్సవాలు చేయటము, అనేక గుళ్ళల్లో సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారిని కలిపి విగ్రహ ప్రతిష్టలు చేయటము, గుళ్ళు కట్టడం చాలా చోట్ల ఉందమ్మా.
అయితే అమ్మ ఇప్పుడు ఆంజనేయ స్వామి, సువర్చలాదేవి ఇద్దరు కళ్యాణం జరిగినంత వరకే. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జీవనం సాగించింది లేదెక్కడ. అంటే మనకి అందుకే అంతవరకే బ్రహ్మచర్యం అంటారు. అది మనకి అంతవరకే తెలుస్తోంది. అవునవును. అది అంటే వాళ్ళు ఒక కార్యం కోసమని కళ్యాణం ఉద్భవించారు. అవునవును. ఆ ధర్మాచరణలో ఉన్నారు. అమ్మ ఇప్పుడు చాలా మందికి పూనకాలు వస్తూ ఉంటాయి. ఉమ్, ఒక మహిళలో ఆంజనేయ స్వామి మంగళవారం వస్తాడంట. ఉమ్. వాస్తవమా అమ్మ? మహిళ లోపలికి ఆంజనేయ స్వామి ప్రవేశం అనేది జరగదు కదా? ఎందుకు? అవి ఆ, అంటే నమ్మదగడానికైతే లేదు. ఆ. మరి అది మాత్రం నిజమని అంటున్నారు. అంటే ఒక ఆంజనేయ స్వామినే కాదండి. ఉమ్. ఇప్పుడు ఒక్కొక్కడికి దుర్గాదేవి ఇష్టం, ఒక్కొక్కడికి అవును. వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఒక్కొక్కడికి ఆంజనేయ స్వామి ఇష్టం, ఉమ్. ఒక్కొక్కడికి శివుడు ఇష్టం. కాబట్టి వాళ్ళు ఏ దైవారాధన అయితే చేస్తున్నారో ఆ దైవం మీద ఇష్టం ఉమ్. వాళ్ళ అణువణువున శరీరంలో అణువణువున వాళ్ళు నింపుకుని ఉంటారు భక్తితో. ఉమ్. ఆ భక్తి యొక్క ప్రభావమే పూనకాలు. అంటే అది ఒక ఒక ఆనందాన్ని వాళ్ళు తెలియజేసుకోవటం అనేది ఉమ్. అది ఏదైనా కావచ్చు. ఒక ఉమ్. ఆంజనేయ స్వామి అనే కాదు, ఆంజనేయ స్వామి ఆడవాళ్ళ మీద పూనకానికి రాకూడదని ఎక్కడా ఏం లేదు. అంతే. అది వాళ్ళ భక్తి. ఆ, అలా ఓకే. వస్తున్నారు. ఆహా. కొంతమంది ఓం నమో వెంకటేశాయ అనగానే పడిపోతారు పూనకంతో. ఆ. కాబట్టి ఇది జై బజరంగ బలి అనగానే వీళ్ళకి ఉమ్. స్వామి మీద అభిమానం, ఇష్టం ఉమ్. అట్లా మనకి పూనక రూపంలో చూపిస్తుంది. ఉమ్. ఏది మనం ఇది అసత్యాలు కావు సత్యాలు ఇవి అని మనం అంటానికి లేవమ్మ. ఉమ్. కాబట్టి అన్నీ ఉన్నాయి. అమ్మ, హనుమాన్ చాలీసా రోజు మనం పఠనం చేస్తే మంచిది అంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళే కూడా చేస్తారు హనుమాన్ చాలీసా. కాకపోతే ఆడవాళ్లకు అందరిలా కాదు, నెలకు ఒక 5 రోజులు వాళ్ళ పక్కన ఉండాల్సిందే. అవునవును. మరి ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠనం చేయొచ్చా, చేయరాదా? ఏమండి, పూజాది పునస్కారాలు కానీ ఉమ్. ఏదైనా ఆడవాళ్ళు కూడా ఒక మంత్రశాస్త్రాన్ని అనుసరించి చేస్తూ ఉంటారు. దుర్గ కానీ ఏదైనా కానీ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు మాతాజీలు కానీ ఏదన్నా అంటారు, గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు కదా ఈ మంత్రశాస్త్రంలో కానీ పూజా విధానంలో కానీ. ఎవరికైనా భగవంతుడు సృష్టి కార్యంలో ఈ ఋతుక్రమం అనేది తప్పదు కొంత వయసు వచ్చేదాకా. అవును. కాబట్టి ఆ టైంలో గుర్తుకొస్తున్నాయి మరి ఎలాగూ అనేది కొంతమందికి ధర్మ సందేహంగా ఉంటుంది. అవును. అవును. పత్రికగా నువ్వు కావాలని చెయ్యటం వేరు. ఉమ్. ఇప్పుడు హనుమాన్ దండకం ఓకే, ఉంది, ఓకే. హనుమాన్ చాలీసా ఉంది, ఆ. లేకపోతే హనుమంతుడి దండకం ఉంది, లేకపోతే ఇంకో మంత్రం ఉంది, ఉమ్. ఏదన్నా ఉంది, ఉమ్. రెగ్యులర్ గా చేస్తూ ఉంటావు. నువ్వు ఉమ్. చేసేది అది నీకు స్ఫురణకు వస్తుంది, రాకుండా ఎట్లా అవునవును. ఉంటుంది? ఆ సమయం వచ్చిందంటే ఆ, వస్తది. అవును. స్ఫురణకు వస్తుంది, అది తప్పు కాదు. స్ఫురణకు రావటం తప్పు కాదు, ఉమ్. నువ్వు కావాలని చేయటం తప్పు. ఉమ్. ఆ టైంలో ఉమ్. 4 రోజులు నిషిద్ధించబడ్డది. కొన్ని చోట్ల ఏంటంటే 3 రోజులు నిషిద్ధం అమ్మా. ఉమ్. ఎప్పుడైనా మనకు అదృష్టం బాగుంటే పగలల్లా వదిలేసి సాయంత్రం పూట ఎక్కువగా నైట్ టైంలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఒక రోజు గడిచిపోతుంది, వాళ్ళకి ఉమ్. ఇబ్బంది ఉండదు. మిగతా 2 రోజులు పాటిస్తే ఉమ్. 4వ రోజు స్నానం చేసి, ఉమ్. ఒకసారి స్నానం చేస్తే తల స్నానం చేసి యువతలకు వచ్చి కథ చెప్పుకుని నీళ్ళు పోసుకొని తల స్నానం చేసి యువతలకు వచ్చి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు అరగంట ఆగి మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే 5వ రోజు స్నానం కూడా అయిపోతుంది. ఓకే. 5వ రోజు స్నానం తర్వాత మీరు ఏ దండకాలైనా చదువుకోవచ్చు, ఉమ్. ఏ పూజలైనా చేసుకోవచ్చు, ఉమ్. ఏవైనా మీరు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి కావాలని చేయటం మటుకు ఉమ్. అది దోషంగా మనం తీసుకోవచ్చు. ఉమ్. జ్ఞప్తికి వస్తే అది భగవంతుడికి మనం అతి భక్తి అది మనం అవును. చూపించిన వాళ్ళం అవుతాం కదా. ఉమ్. ఇప్పుడు అంతదాకా దేనికంటే పిల్లలు ఉన్నారు, ఎక్కడో ఉంటారు, అమెరికాలో లేదు, ఉమ్. ఉమ్. ఏ స్కూల్కే వెళ్తారు. ఉమ్. పిల్లలు గుర్తు రాకుండా ఉంటారా? అవును. భర్తకి భార్య గుర్తు రాకుండా ఉంటుందా? అవును. భార్యకి భర్త గుర్తు రాకుండా ఉంటాడా? మరి ఈ రోజులు మనం భార్యాభర్తలు గుర్తు కూడా చేసుకోకూడదంటే ఎట్లా? అవును. దైవం కూడా అలాంటిది. ఉమ్. కాబట్టి స్మరణకు రావటం వేరు, కావాలని చేయటం వేరు. ఉమ్. అట్లా అనుకుంటే కావాలని దైనిక జీవితంలో వంట చేయకూడదు, సంసారం చేయకూడదు, పూజలు పునస్కారాలు చేయకూడదు. ఇవన్నీ కావాలని చేసేవి కావు. అవును. తప్పదు కొన్ని పరిస్థితులు. తప్పని పరిస్థితులు వేరే, అవును. కానీ తప్పనిసరి పరిస్థితి ఏం కాదు కదా ఇక్కడ. అవును. ఇది అట్లేం లేదు. అవును. కాబట్టి కావాలని మటుకు చేయొద్దు. ఉమ్. అమ్మ, ఇప్పుడు మంగళవారం ఆంజనేయ స్వామి రోజే అంటారు, శనివారం కూడా వెంకటేశ్వర స్వామి ఇంకా ఆంజనేయ స్వామి అంటారు. అవును. అయితే ఉపవాసం అంటే దేవుడి మీద మనకు భక్తి ఉంది అని మనం చెప్పుకోవడం కోసం, లేకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం దేవుడికి నైవేద్యం చేయడము
లేకపోతే అతడి ఆ దేవుడి పేరు మీద మనం ఉపవాసం ఉండడము, ఈ విధంగా మన భక్తిని మనం చూపించుకుంటాం ఆ అవును. దేవుడికి. అవును. మరి ఆంజనేయ స్వామికి మంగళవారం మంచిదా, శనివారం మంచిదా, ఏ రోజు ఉంటే మంచిదంటారు ఉపవాసం? ఆంజనేయ స్వామి వారికి 2 వారాలు శుభాలే. ఉమ్, శనివారము ఆచరించవచ్చు, ఉమ్, మంగళవారము ఆచరించవచ్చు. ఉమ్, మంగళవారం విశేషంగా ఏంటంటే స్వామివారికి తమలపాకులు దండ వేయటం గానీ, ఉమ్, ఆయనకి సంబంధించిన పారాయణాలు చదవటం గానీ, ఇవన్నీ ఉమ్, చేసుకోవటం. మంగళవారం చేయటం వల్ల ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి మళ్ళీ మళ్ళీ నువ్వు ఆంజనేయ స్వామి వారికి చేస్తావు. అదే శనివారం నాడు మీరు గారెల దండ ఉంటుంది కదా! వడలు, అవును, వడలు. వడలు గారెలా. ఆ దండలు వేయటం, అట్లాంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవటం విశేషం. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి శనివారం, మంగళవారం చాలా విశేషమైన రోజులమ్మ. ప్రత్యేకంగా తమలపాకుల మాల అనేది ఈ మంగళవారం రోజునే చేసుకోవటం అనేది చాలా విశేషమైనది. అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఈ నేటి తరం ఎట్లున్నదంటే ఫుల్ హడావిడి, ఎవరి బిజీ స్కెడ్యూల్ వాళ్ళకే. ఆంజనేయుడు అంటే ఇష్టం, పూజ చేసుకోవాలని ఉంటుంది, ఏదో పఠనం చేసుకోవాలని ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ఇంత బిజీ స్కెడ్యూల్లో మనం ఆంజనేయ స్వామిని వేడుకోవాలి, ఒక్క 5 నిమిషాలైనా మనం ఆంజనేయ స్వామిని వేడుకోవాలి అని అనుకుంటే ఏదైనా పఠనం చేస్తే మంచిదా, లేకపోతే ఒక పూజా విధానం అటువంటిది ఏదైనా ఉంటే చెప్పండి మాకు. హనుమాన్ చాలీసా, లేకపోతే హనుమంతుడి యొక్క దండకం కానీ, ఇవి మీరు కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నా, ఏదన్నా మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, లేకపోతే వాకింగ్ చేస్తున్నా, లేకపోతే గృహిణులు అయితే ఇంట్లో ఉండి వంట చేస్తున్నా కూడా ఈ దండకం చదువుకోవటానికి మీ పనికి ఎటువంటి సంబంధం లేదు. చాలీసా పారాయణానికి కూడా సంబంధం లేదు. చక్కగా చాలీసా చదువుకుంటూ మీరు డ్రైవింగ్ చేసుకోవచ్చు, మరి లేకపోతే ఏదైనా ప్రయాణాలు చేయొచ్చు, లేకపోతే ఆడవాళ్ళు అయితే ఇంట్లో వంట చేసుకోవచ్చు, పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు, బస్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు మీరు కూడా బయటకు చదువుతూ ఉంటే పిల్లలకు కూడా అలవడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా టైం కేటాయించుకోవాలి, లేకపోతే కేటాయించలేకపోతున్నాం అన్న బాధ మట్టుకు అవసరం లేదు. ఈ 2 తప్పకుండా చేసుకోవచ్చు. లేదు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి మూలమంత్రం ఉంది, అది కూడా మీరు చేసుకోవచ్చు. మూలమంత్రాన్ని ఏదన్నా మీకు ఇష్టంగా 2 బీజాలు కానీ 3 బీజాలు కానీ ఏకబీజం కానీ వేసుకుని మీ సంకల్పం ఏదైతే ఉందో, ఒకవేళ మీరు సంకల్ప సిద్ధి కోసం కనుక చేస్తుంటే ఆ సంకల్పాన్ని కూడా జోడించుకుని మూలమంత్రాన్ని జపించుకోవచ్చు. కాకపోతే ఏంటంటేనండి, ఏదన్నా మూలమంత్రంగా చేసుకుని జపం చేయటం వల్ల మళ్ళీ దానికి తగ్గట్టు కొద్దిగా తర్పణ ఇవ్వాలి, నైవేద్యం పెట్టుకోవాలి. అదే దండకాలు అనుకోండి, ఇప్పుడు చాలీసా పారాయణం కానీ దండకాలు కానీ ఇవి అనుకోండి, మనం అంతవరకు చదువుకుని ఉండొచ్చు. దాన్ని ప్రత్యేకంగా మనం నైవేద్యం పెట్టాలి, దీపం చేయాలి, ధూపం చేయాలని ఉండదు, అంటే స్మరణ. అందుకని తేడా ఉంది. పూజ అనేసరికి యథావిధిగా స్వామివారికి అభిషేకం అని, అలంకారం అని, పువ్వని, పత్రమని, ధూపమని, దీపమని, నైవేద్యమని ఇవన్నీ చేయాలి. మూలమంత్ర పఠనంలో కూడా మరి కాస్త కూస్త పఠనం చేస్తే ఏదైనా నైవేద్యం పెట్టాలి. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకోవటం కానీ, హనుమంతుడి దండకం చదువుకోవటం ఇట్లాంటిది ఉండదు, చక్కగా చేసుకోవచ్చు. ఏదన్నా ఒక వారం పెట్టుకుని, ఇందాక మనం అనుకున్నట్టు మంగళవారం కానీ శనివారం కానీ ఉంది కదా, ఆ రోజున వారానికి ఒక్క రోజునైనా స్వామికి నైవేద్యం పెట్టండి. ఈ దండకం ఈ 6 రోజులు చదివిన దండకం ఫలితానికి వస్తుంది, మీకు దానికి ఒక శక్తి వస్తుంది, ఒక పవర్ వస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా ఆచరించుకోవాలి. అమ్మ ఇప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు మనకిష్టమైంది ఏదైనా అక్కడ వదిలిపెడితే మనకు మంచిది అని అంటారు. అది కాశీలో శివుడికి ఓకే, మరి ఆంజనేయ స్వామికి మనకిష్టమైందో లేకపోతే మనలో ఉన్నటువంటి ఏదైనా అలవాటుని దేవుడి పేరు మీద మనం వదిలేద్దాము అని అనుకుంటే ఎటువంటివి వదిలేస్తే మంచిది? ఇప్పుడు కాశీకి వెళ్ళిన వాళ్ళేమో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ని వదిలేసి వస్తూ ఉంటారు. మరి ఆంజనేయ స్వామికి ఏమీ లేదండి. మీకు ఏదైనా మనోనిబ్బరం లేదా, గుండె తగ్గి మీరేమన్నా నిస్సత్తుతో ఉన్నారా, లేకపోతే మీకు ధైర్యం లేదా, ఇట్లాంటివి ఉంటాయి కదా. ధైర్యం తక్కువ ఉంటుంది, కొంతమంది పిరికితనంతో ఉంటారు. మీ దగ్గర ఏవైతే మీకు ఉండకూడదు గుణాలు ఉన్నాయో అవి వదిలేసేయండి. అంతే, ధైర్యం చెప్పుకోవడం కోసం. ధైర్యంగా ఉండాలి. మాకు చీకటి అంటే భయం, లేకపోతే ప్రయాణం అంటే భయం, నీళ్లు దాటటం భయం, ఇట్లా అన్నీ అంటుంటారు కదా. అట్లాంటి భయాలు ఏమన్నా ఉన్నా, తర్వాత మీకేమన్నా సందేహాలు ఉంటాయి, సకల సందేహాలు ఉంటాయి మానవులకి, అట్లాంటి సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా అవి వదిలేసేయండి స్వామివారి దగ్గర. ఎందుకంటే ఆంజనేయ స్వామి అతి బలవంతుడు, అతి బుద్ధిమంతుడు.
ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చమ్మా మనం. ఆయన పురాణాల్లో, ఇతిహాసాల్లో కానీ, ఆయన చరిత్రలో కానీ ఎన్నో మనం నేర్చుకోదగ్గ విషయాలు ఉన్నాయి. ఆయన సంభాషణ, ఒక మాట్లాడటం విధానమే ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు, ఆచితూచి తూకం వేసినట్టు మాట్లాడతారు అని ఆ మాటకు కూడా ఆయన నిదర్శనం. బలానికి ఒక నిదర్శనం, బుద్ధికి ఒక నిదర్శనం, భక్తికి ఒక నిదర్శనం. కాబట్టి ఇన్ని సద్గుణాలున్న స్వామిని మనం ఆరాధన చేస్తున్నాము అంటే ఆయనకు అంతకన్నా ఏం కావాలమ్మా. ఆయన ఏమి వదిలేయమని ఏమి కోరుకోరు. ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో అవి వదిలేసేసి. అమ్మ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే చాలామంది జ్యోతిష్కులే కానివ్వండి, పండితులే కానివ్వండి, పంచముఖ హనుమాన్ ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతోని చాలా సుఖ సంతోషాలతోని ఉంటారు అని అంటున్నారు. పంచముఖ హనుమాన్ ఫోటో పెట్టుకుంటే ఇంట్లో ఓకే, నేను అనేది ధైర్యం వరకు ఓకే. పంచముఖ హనుమాన్ అంటే వరాహస్వామి అవతారం ఉంటుంది, అందులో ఈ అవతారాలను ఉంటాయి. అసలు ఎందుకు ఆ రూపానికి కారణం ఏంటి? అసలు ఆ రూపాలన్నీ ఎట్లొచ్చినాయి? దీనికి చరిత్ర ఏమైనా ఉందా? ఇప్పుడు మనకి తత్వాలు పంచతత్వాలు, మనమేం నాలుగే అనుకుంటా, ఆకాశతత్వం కూడా ఉంది. ఈ తత్వాలన్నీ పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారి ఫోటో ఒక్కటి ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తుంది అన్నది అది తప్పు. ఇప్పుడు మహాలక్ష్మి కానీ ఏదైనా సరే, శివుడిది కానీ ఫోటోలు అంత మాత్రంగా పెట్టుకుంటే కలిసి రాదండి. ఆ ఫోటోను పెట్టుకుని ఆరాధన చేయాలి. పంచముఖ ఆంజనేయ స్వామి పంచతత్వాలతో మీరు ఆరాధన చేయాలి. మనసా వాచ కాయ కర్మణ అన్నట్టు పంచతత్వాలతో మీరు ఆరాధన చేయాలి. చేయకుండా ఉట్టి ఫోటో పెట్టుకుంటే మీకు కలిసి రావటం అట్లా. ఉట్టి ఫోటో ఎన్ని రోజులని ఉంటుందమ్మా? దానికి ఒక పవర్ కావాలి కదా, దానికి ఒక శక్తి కావాలి కదా, దాంట్లోంచి మీకు ఒక శక్తి అనేది ప్రవేశించాలి కదా. ప్రవేశించాలంటే ఏం చేయాలి? మీరు ఆరాధన చేయాలి. అంటే ఇప్పుడు పంచముఖ హనుమాన్ అని ఇప్పుడు మనం చూస్తున్నాం కదమ్మా, 5 ముఖాలు ఉంటాయి. అవును. అసలు ఎందుకు వచ్చింది అన్నట్టు ఆ రూపం? దాని వెనుక ఉన్నటువంటి కథ ఏమైనా? ఇప్పుడు మానవుల మనుగడ కోసం అనేది ఏమేం కావాలో అన్ని తత్వాలు పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. ఏమి కావాలి? మనోబలం కావాలి, ధైర్యం కావాలి, విద్య కావాలి, ఏమ్మా, అట్లాగే ధనం కావాలి. ఇవన్నీ మనకి కావాలి అంటే ఈ పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాలి. ఆ తత్వాలని దాంట్లో ఉన్నాయి. మనకేం కావాలో అవి ఉన్నాయి. కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఒక్కరిని కొలుచుకోవటం వల్ల ఇన్ని లభిస్తాయి అని. అంటే ఫోటో పెట్టుకోవడం అని అంటే ఏదో ఫోటో చూసి మనం దండం పెట్టుకోవడం కాకుండా ఆ రూపాలు ఏంటి అంటే ఒక్కొక్క రూపాలు విద్య కావాలి. అవును అవును. సరే, లేదు నీకు మనోధైర్యం కావాలి, బలం కావాలి, లేకపోతే నీకు ఏదైనా ఒక పనులు నెరవేరాలి, కార్యాలు లేకపోతే నీకు ఏదైనా సంపద కావాలి. ఇట్లాంటి గుణాలన్నీ ఆ పంచముఖాల్లో ఉన్నాయి, 5 ముఖాల్లోనూ ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? ఆరాధన చేయాలి. ముందుగా అంటే ఆ రూపాలలో ఉన్నటువంటి అర్థం, తత్వాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఒక్కొక్క ముఖానికి ఉన్న విలువని, తత్వాన్ని అర్థం చేసుకుని ఆ 5 ముఖాలు కలుపుకుని నువ్వు ఆరాధన చేయాలి పంచముఖ రూపంగా ఆంజనేయ స్వామి వారిని. ఊరికే ఫోటో పెట్టుకుంటే ఎట్టాగమ్మా? దానికి తగ్గట్టు పూజ చేసి, నైవేద్యం చేసి, ధూపదీప నైవేద్యాలు చేసి నువ్వు ఒక రోజులో రావు. మళ్ళీ క్రమేపీ నువ్వు అట్లా ఆరాధన చేస్తూ ఉంటే నీకు సిరి సంపదలు అనేవి తొలతూగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి వారికి కూడా గరిగతో చేయొచ్చు, సింధూరంతో చేయొచ్చు ఆరాధన. ఆయనకు అప్పాలన్నా ఇవన్నా ఇష్టం. వాటిని కూడా నైవేద్యంగా స్వామివారికి ప్రసాదంగా గారెలు, అప్పాలు, ఏమన్నా గుగ్గిళ్ళు కానీ ఇట్లాంటివి కూడా స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఆ చేసిన పదార్థాన్ని నలుగురికి పంచుకుంటూ ఉంటే క్రమేపీ ఆ ఇంట్లో సిరి సంపదలు తూగుతాయి తప్ప పుట్టి ఫోటో పెట్టుకోవటం వల్ల. అవునమ్మా. అంటే నాకు ఒక పండితుడు చెప్పారనమాట, పంచముఖ హనుమాన్ ఫోటోను మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు అందులో వరాహస్వామి కూడా ఉంటది, వరాహస్వామి మొహం కూడా ఉంటది. వరాహస్వామి ఏంటంటే ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని చేసినా అంటే మన గోల్ని రీచ్ అయ్యేదాకా మనం పరిగెట్టుకుంటూనే ఉండాలి. విద్య కూడా విద్య. సో అంటే మనకు వెనకాల నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే మన గోల్ని మనం రీచ్ అవ్వాలనంటే మనం ముందుకు సాగాలి. సో ఆ రకంగా మనం ఆ రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి గుర్రం, మనం అంటే అతి వేగం అనేది మనలో ఉండాలి. అవును, హైగ్రీవుడు కదమ్మా. అవును, ఆయన కూడా విద్యకి మూలం, ధనానికి కూడా. అవును. సో ఈ విధంగా ఒక్కొక్క రూపాన్ని అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది పండితులు ఏంటంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఒకటి చెప్తున్నారు, అది కరెక్టే కావచ్చు, కానీ దాని అర్థం ఏంటనేది చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును అమ్మ. ఇప్పుడు హనుమంతుడికి నైవేద్యాలు మనం సమర్పిస్తూ ఉంటాం, ఎక్కువగా మాలలు వేస్తాం, వడమాల అనేస్తాం, తమలపాకుల మాల అని వేస్తూ ఉంటాం,
ఇంకా సింధూరంతోని పూజ చేస్తూ ఉంటాం. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి మన భక్తిని మనం చూపించుకోవడానికి. వడమాల కంటే తమలపాకు మాల వేస్తే ఇంకా శ్రేష్టం, ఆంజనేయ స్వామి మెచ్చుతాడు, మనం అనుకున్న కోరిక కూడా నెరవేరుస్తాడు అని అంటారు. ఎందుకు తమలపాకు అంత విశిష్టత ఏంటి? తమలపాకుల విశిష్టత, స్వామి సీతాన్వేషణ కోసం లంకకి వెళ్ళారు ఆంజనేయ స్వామి వారు. వెళ్ళినప్పుడు ఆయన చేయాల్సిన అల్లరి అంతా చేసేసారు. లంకా దహనం, ఈ సీతాదేవి చూడటం, ఆవిడతో మాట్లాడటం, ఆవిడకి మణిని ఇవ్వటం, మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి మళ్ళీ గుర్తుగా మళ్ళీ చూడమణిని తీసుకోవటం, ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత మళ్ళీ చివరికి ఈ లంకా దహనం అంతా అయిపోయి మళ్ళీ అమ్మవారిని ఒకసారి చూసి, అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పడానికి మళ్ళీ ఆయన వచ్చారు అమ్మ దగ్గరికి. వచ్చినప్పుడు ఎవరికైనా మనం చిన్నపిల్లల్ని కానీ ఎవరినైనా మనం ఆశీర్వదించాలంటే పసుపు అక్షింతలు తీసుకుని మనం ఆశీర్వచనం చేస్తాం కదా. అప్పుడు మన సీతామ్మవారికి అక్కడ పసుపు అక్షింతలు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పాపం అటు ఇటు చూసింది తల్లి, ఏమి కనిపించట్లా. అప్పుడు దగ్గరలో ఈ తమలపాకులు తీగ పాకుంది, ఆ చెట్టు తీగ అనేది ఉంది. గబగబా 4 ఆకులు ఆ తమలపాకులు కోసి అవి స్వామివారి నెత్తి మీద ఇట్లా పెడుతూ ఆశీర్వదించింది. నాయన నువ్వు చల్లగా ఉండు అని ఆశీర్వదించి పంపించింది. ఆ టైంలో జరిగిన సంఘటన అన్నమాట. అప్పటి నుంచి అమ్మ ఏ తమలపాకులతో అయితే ఆశీర్వదించిందో ఆ రోజున అవంటే స్వామికి ప్రీతికరం. అందుకే తమలపాకు మాల వేస్తూ ఉంటారు అనమాట, వేస్తూ ఉంటారు. అది మంగళవారం ఉంటుందా అమ్మ? ఇన్ని తమలపాకులతోనే వేసుకోవచ్చు. 108, 21, సహస్రం తమలపాకులు 2 విధాలుగా చేస్తారు ఆంజనేయ స్వామి వారి. మాలగా తయారు చేసి మీ ఇష్టం, సంఖ్య ఎంతైనా సరే వేయటం, అలంకరణగా చేయటం ఒకటి. పాదాలకి మీరు స్వామివారికి అష్టోత్తరం కానీ సహస్రం కానీ మీరు ఏం చేయదలుచుకున్నారు ఆ నామాలు చెప్తూ స్వామివారికి ఆ పాదం మీద ఒకటి, ఈ పాదం మీద ఒకటి చక్కగా అర్చన చేసే విధానం ఒకటి. అంటే అలంకరణగా, అర్చనా విధానంగా. మీరు మాల వేసేటప్పుడు కూడా ఎన్నైతే మీరు వేశారో ఉన్నమో భగవతే ఆంజనేయాయ నమః అంటూ స్మరణ చేసుకుంటూ మాల కట్టాలి. ఆ మాల ఊరికే కట్టడం కాకుండా ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ ఉన్నమో భగవతే ఆంజనేయాయ నమః అంటూ మాల కట్టుకుంటూ మాల కడితే ఆ మాలకు ఒక పవర్ అనేది వస్తుంది, ఒక శక్తి అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆ మాల స్వామికి వేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి తమలపాకు మీద కూడా ఏదన్నా మనం జై శ్రీరామ్ అని కూడా రాసి, అంటే అందము వస్తుంది, విజువల్గా అందము వస్తుంది, ఇంకా పవర్ కూడా వస్తుంది, శక్తి కూడా వస్తుంది. అలా మాల అర్చన అయితే మటుకు మీరు సహస్రం కానీ 108 కానీ మీరు ఏం చేయదలుచుకున్నారో అష్టోత్తరంతో కానీ లేకపోతే మూలమంత్రంతో కానీ అలా మీరు ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లంకలోనే కాకుండా ఒకసారి ఈ అమ్మ తిరిగి అంతా పట్టాభిషేకుడు అయ్యాడు స్వామి. అయిన తర్వాత ఏకాంతంలో రాముల వారును సీతా అమ్మవారు ఉన్నప్పుడు సీతా అమ్మవారు రాముల వారికి ఈ యొక్క తమలపాకుల తాంబూలాన్ని అందిస్తుంది. అందించినప్పుడు అక్కడ ఇది కూడా చూశారు స్వామి. చూసి ఏంటమ్మా అంటే ఇది తమలపాకులతో అందించే తాంబూలము, ఇట్లా నేను స్వామికి ఇష్టమని నేను తాంబూలాన్ని అందిస్తున్నాను అని చెప్పింది. చెబితే వెంటనే ఆహా అట్లాగా అని ఈయన వెళ్ళి మళ్ళీ ఒంటి నిండా తమలపాకులు దండదండగా గుచ్చుకుని తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఈ 2 సన్నివేశాల్లో ఆంజనేయ స్వామి వారికి బాగా ఇక్కడ పెట్టేశారనమాట అమ్మ సీతమ్మ, అక్కడ లంకలోను ఇక్కడ మళ్ళీ ఈ గృహంలోను. కాబట్టి అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారికి అతి ప్రీతికరమైనవి తాంబూలం. తమలపాకులు శుభప్రదమైనవి కూడా కాబట్టి మనం ఏ వివాహాల్లో కానీ వాటిల్లో కూడా ముందు అగ్రతాంబూలం మనం తమలపాకు ఇస్తాం, ఏ ఆకు ఇవ్వనంత విశేషం ఇస్తాం. కాబట్టి అందుకే ఆంజనేయ స్వామి వారు ఎక్కువగా అరటి తోటల్లోనూ ఈ తమలపాకు తోటల్లోనూ ఆయన విహరిస్తారు. కాబట్టి సాక్షాత్తు ఈ తమలపాకు తోటల్లోని ఆంజనేయ స్వామి ఉంటారని కూడా మనకి ప్రతీక అన్నమాట. అమ్మ మీరు ఇందాక తమలపాకులతోని పూజ చేసే విధానంలో ఆంజనేయ స్వామి పాదాల వద్ద ఒక్కొక్క పాదం మీద తమలపాకు పెట్టుకుంటూ ఈ మంత్రం జపించాలి అన్నారు కదా. మరి వాస్తవానికి ఆంజనేయ స్వామి పాదాలు తాకొద్దు, పాదాలు తాకితే అక్కడ శనిదేవుడు ఉంటాడు, శని మనల్ని పట్టుకొని పీడిస్తాడు, అందుకే ఆంజనేయ స్వామి పాదాలు తాకొద్దు అని అంటా ఉంటారు. ఎందుకమ్మా అసలు నిజంగా? అదేం లేదండి. కాకపోతే
శని ప్రభావం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల ఉమ్, ఈ ఆరాధన ఫలితం వల్ల శని అనేవాడు వీళ్ళని బాధించడు అని తప్ప ఉమ్, ఆంజనేయ స్వామి పాదాలు తాకూడదు, పూజ చేయకూడదు, కడగకూడదు ఉమ్, ఎవరు ఏ శాస్త్రంలోనూ లేదు. ఉమ్, శని లోబడిపోయి ఉంటాడు స్వామివారికి. ఓకే ఇంకా చేసుకోవటం వల్ల మీకు ఇంకా మంచిది. ఓకే. సో ఇదంతా అపోహ ఆ అన్నమాట. లోబడిపోయి ఉంటాడంటే పాదాల దగ్గర లోబడిపోయి ఉంటాడని మా అర్థమేమో. ఆ, అట్లా కాదు. ఓకే ఓకే. స్వామి అంటే శనిదేవుడు అంతటి వాడే ఆంజనేయ ఆంజనేయ స్వామి వారు ఏది స్వామికి చెప్తే అది ఆయన వింటారు. ఆ, ఆ నా భక్తులు వీళ్ళని బాధించకు, ఆ, ఏ కష్టం రానీకు ఆ, అని చెప్తారు. కాబట్టి ఎవరికైనా శని ఎన్నాళ్ళ శని జరుగుతున్నా, ఉమ్, శనిలో శని కానీ, శనిలో రాహు కానీ ఏదైనా దశలు జరుగుతున్నా కూడా ఉమ్, ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం వల్ల ఉమ్. ఈ శనిగ్రహ దోషాల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అమ్మ ఇప్పుడు ఆంజనేయ స్వామి మనం తన జీవిత చరిత్రను చూసుకుంటే మొత్తం రాముల వారే ఉంటారు. అవును. చిన్న ఉన్నప్పుడు మొత్తం అన్ని చేష్టలు చిలిపి చేష్టలు అన్నీ ఇవే ఉంటాయి. ఆ తర్వాత మొత్తం రాముల వారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒక మంచి బుద్ధిబలం మనం నేర్చుకోవాలి అంటే ఏంటి? మాట అనేది ఉమ్, మాట్లాడుతూ ఉంటాం, అవును వెనక ముందు మాట్లాడుతాం. ఒక వాక్యం పలకటం వల్ల అవును. వెనక ముందు ఉంటుంది. ఆ మాట ఇంకెవరైనా బాధ పెట్టొచ్చు కూడా, మనం బాధ మాట్లాడే పెట్టచ్చు, మాటలు. దానికి ఇంకొక అర్థం కూడా రావచ్చు. అవును. కాబట్టి సీతాన్వేషణ కోసమని లంకకి వెళ్ళి తిరిగి వస్తూ ఉమ్, ఆకాశంలో కనిపిస్తూనే ఉమ్, కనుగుంటిన్ సీతనన్నాడు. ఆహా, అంతేగాని సీత అనే పదం ముందు రానే ఇలా. సీత అనే పదం ముందుగా వస్తేనే అది ఏదనుకుని ఆ రాముల వారికి మనసు కలుక్కుమంటుందో, సీతకి ఏమన్నా అపకారం కలిగిందని అనుకుంటారు, సీతకి ఆహా. ఏదైనా కీడు కలిగిందనుకుంటారు అన్న మాట పలక్కుండా ముందుగానే చెప్పాడు, చూశాను నేను సీతను అని. ఆహా. చూశాను సీతని, ఓకే. అంతేగాని సీతను చూశాను అని అనలే, అనలేదు. సీతను చూశాను అంటే ముందు situation లో సీత, చూసిర్రు అన్నట్టు ముందు meaning ముందు సీత వస్తదేమో. అనే పదం వస్తుంది. అవునవునవును. అట్లా కాకుండా ఉమ్. అంత ఉమ్, బుద్ధిశాలి, ఓకే. అంత ఏదైనా ఒక వాక్యం పలకటం ఆయన అంత కుశలతో ఆయన ఉమ్, మాట్లాడతారు. కాబట్టి చిన్న ఉదాహరణ అమ్మ. అవునవును కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తీరదు. అవును. కనుగుంటిన్ సీత ఆ, అని అన్నారు. ఫస్ట్ మనం మాట్లాడే విధానం కూడా సరిగ్గా ఉండాలి, ఉంచుకోవాలి ఉండాలి. మనం. అది అవును, అది అవును. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే ఆంజనేయ స్వామిని వేడుకునే విధానంలో చాలా రకాల సందేహాలు ఉండే, వాటన్నిటిని చాలా క్లుప్తంగా చెప్పారు. అంతేకాకుండా మనం అంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఆంజనేయ స్వామి పాదాలను తాకొద్దు 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 అంటే మనం వెళ్ళి ఇట్లా దండం పెట్టుకుందాం అనేసరికి పాదాలను తాకగానే ఇమీడియట్గా ఆపుతా ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. అవును. సో అటువంటి అదంతా ఒక అపోహ మాత్రమే. అక్కడ అవును. శనిదేవుడు ఉంటాడు అనేది వాస్తవం, అవును. కానీ కాళ్ళు మొక్కినంత మాత్రాన శనిదేవుడు మనల్ని పట్టుకొని పీడిస్తాడు అనేది మాత్రం లేదు లేదు చాలా తప్పు. లేదు. సో చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.